శ్రీలంక పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఊహించినట్లుగానే నాయ కోచ్ గౌతమ్ గంభీర్ మార్కు జట్టుపై స్పష్టంగా కనిపించింది. అజిత్ అగార్కరే నేతృత్వంలో సెలక్షన్ కమిటీ సీనియర్ల ఆటగాళ్లను కొనసాగిస్తూ యువకులకు అవకాశం ఇచ్చింది. జూలై 27 నుంచి ప్రారంభం కానున్న 3 టీ20 సిరీస్కు సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా నియమించింది. జట్టులో కొనసాగుతున్నప్పటికీ హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అందివ్వలేదు. వైస్ కెప్టెన్గాను ఎంపిక కాలేదు. ఇటీవల జింబాబ్వే పర్యటనను విజయవంతంగా ముగించిన శుభ్మన్ గిల్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేయడం గమనార్హం. ఇక ఆగస్టు 2 నుంచి మొదలయ్యే 3 వన్డేల సిరీస్కు రోహిత్ శర్మ సారథ్యంలో జట్టును బీసీసీఐ ప్రకటించింది. వన్డే సిరీస్కు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఇద్దరు జట్టులో లేరు. అయితే వారిద్దరిని విశ్రాంతి కోసమే పక్కన పెట్టలేదని సమాచారం. టీ20లో చెలరేగే సూర్యకు వన్డే ఫార్మాట్లో పేలవమైన రికార్డు ఉంది. 37 వన్డేలు ఆడిన సూర్య 25 సగటుతో 773 పరుగులే చేశాడు. గత వన్డే వరల్డ్ కప్లో అతని ప్రదర్శనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు హార్దిక్ టీ20లో పురోగమనం చేసినప్పటికీ వన్డే ఫార్మాట్కు తగ్గట్లుగా ఫిట్గా లేడని తెలుస్తుంది. 10 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి బ్యాటింగ్ చేసేలా సన్నద్ధమైన తర్వాతే హార్దిక్ పరిగణించాలని బీసీసీఐ చూస్తుంది. హార్దిక్ దేశవాళీ క్రికెట్లో తన ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ నేపథ్యంలో హార్దిక్ సూర్యను వన్డే జట్టు నుంచి తప్పించారని తెలుస్తుంది. వాళ్ళ స్థానంలో ఇతరులకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చిన రవీంద్ర జడేజాను వన్డేలకు కూడా పక్కన పెట్టింది. స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ను మరింత రాటు తేల్చాలని యోచిస్తుంది. అయితే బీసీసీఐ పేస్ ఆల్రౌండర్ కోసం ప్రత్యేక దృష్టి సారించింది. హార్దిక్కు ప్రత్యామ్నాయ ఆల్రౌండర్ను అతి త్వరలో సిద్ధం చేయాలని చూస్తుంది. ఈ క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్ తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిని బీసీసీఐ ఆల్రౌండర్గా పరిగణిస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన జింబాబ్వే పర్యటనకు నితీష్ తొలుత ఎంపికయ్యాడు. కానీ గాయం కారణంగా జట్టులో నుంచి తప్పుకున్నాడు. అతను పూర్తిగా కోలుకున్న తర్వాత టీమిండియాలో వీలైనంత వేగంగా తీసుకురావాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.